మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేది ఏంటంటే అధ్యక్ష, 22A అది ఒక పెద్ద గుదిబండి కింద మారిపోయింది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద కూడా 22Aలో పెట్టేయటం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే 22Aలో పెట్టేయటం. ఇప్పుడు ఎవరన్నా 22Aలో పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్టసాధ్యం అయిపోయింది అధ్యక్ష. చాలా ప్రాబ్లం అయిపోయింది. గౌరవ మంత్రివర్యులు సింపుల్ గా ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు, లేకపోతే ఎవరికి ఇబ్బందులు లేవు అన్నట్టు గౌరవ మంత్రివర్యులు సమాధానం చెప్పారు అధ్యక్ష. కానీ వారికి డీటెయిల్డ్ గా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైతే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఇది టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద ఉంది. జస్ట్ సైట్ ఓన్లీ 1 or 2 ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. మీ అన్ని చెప్పాలంటే నా దగ్గర ఇంత కట్టు ఉంది అధ్యక్ష. కాబట్టి ఊరికి 2 ఎగ్జాంపుల్స్ తమ దృష్టికి నేను తీసుకొస్తామని ప్రయత్నం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులకి నేను చెప్పదలుచుకుంది అధ్యక్ష, 15/3/1978 సంవత్సరంలో ఎక్స్ సర్వీస్ మెన్ ఎం అప్పారావు వారికి సర్వే నెంబర్ 228/4 3.06 ఏకర్స్ కేటాయించారు అధ్యక్ష. అది గంభీరం అధ్యక్ష. గంభీరము ఆనందపురం మండలం అధ్యక్ష, విశాఖపట్నం అధ్యక్ష. ఎప్పుడైతే డీ పట్టా ముందు కేటాయించిన తర్వాత డీ పట్టా 6/1/1987లో ఇచ్చారు అధ్యక్ష. అంటే 10 సంవత్సరాల తర్వాత వారు ఏం చేశారంటే జీవో 1117 డేటెడ్ 11/11/1993 ప్రకారము వారు వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అధ్యక్ష. అది ఎస్ మధుసూదన్ రాజు అని చెప్పి వారు కొనుక్కున్నారు అధ్యక్ష. 31/5/1997లో సేల్ డీడ్ కూడా 1007/1997 అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మెయిన్ సర్వే నెంబర్లో అయితే వాగు ఉంది, కానీ అది సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొనుక్కున్నది 228/4 అధ్యక్ష. కానీ వాగు పోరంబోక్ అనేది 228/6లో 11 ఎకరాల 90 సెంట్లు ఉంది అధ్యక్ష. ఇప్పటికి వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, 47 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒరిజినల్ అసైన్మెంట్ ఇచ్చి 47 సంవత్సరాలు అయింది అధ్యక్ష. తర్వాత 28 సంవత్సరాల తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో అప్పటి నుంచి 28 సంవత్సరాలు అయింది అధ్యక్ష, థర్డ్ పార్టీ కొన్నప్పటి నుంచి. అప్పుడు ఎందుకో ఆ 22Aలో పెట్టేయడం జరిగింది అధ్యక్ష ఇదివరకు. తర్వాత వీరు ఆర్డీఓ కోర్టుకు వెళ్లారు, ఆర్డీఓ కోర్టులో గెలిచారు, జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లారు, జాయింట్ కలెక్టర్ కోర్టులో గెలిచారు అధ్యక్ష, హైకోర్టుకు వెళ్లారు. దాంట్లో కూడా ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చినాయి. నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏమో దాంట్లో అక్కడ వాగేయలేదని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వీళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఏదైతే మళ్ళీ ఫైనల్ గా లాస్ట్ గవర్నమెంట్ లో ఏం చేశారంటే అధ్యక్ష, హైకోర్టు ఆర్డర్ ఏం డిస్టర్బ్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా పాస్బుక్ లో లేకపోతే వారి రికార్డ్స్ లో అంతకుముందు ఉన్న జిరాయితీ ల్యాండ్ ని తీసుకొచ్చి వాగు పోరంబోకిని పెట్టారు, 22Aలో పెట్టారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇది ఓన్లీ 1 ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇంకొకటి కూడా 25/10 అన్ని చెప్తారు, ఇక్కడ టైం చాలదు. రాష్ట్రం అంతా ఈ సమస్య ఉంది. కొత్త జీవో వచ్చింది, ఆ జీవో కూడా స్టడీ చేయండి. సర్క్యులర్ మెమో 2/1/2026 అంటే మన నూతన సంవత్సర